మనకి రానున్న జనరల్ ఎలక్షన్ దృష్ట్యా మన యొక్క అధికారులైనటువంటి ఎస్సీబీ కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుషార్ డూడే గారు ఐపీఎస్ గారు, వీరి ఆధ్వర్యంలో మన యొక్క గుంటూరు 1 సబ్ నుంచి నేనైతే అడిషనల్ ఎస్పీ డిఎస్ఈఓ, మన ఈఎస్ గారు రంగారెడ్డి గారు, అలాగే ఏఈఎస్ గారు కృష్ణకిషోర్ రెడ్డి గారు, అలాగే మన సిఐ గారు అయినటువంటి విజయ్, వారి యొక్క ఎస్ఐస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడాను చాలా అంకిత భావంతో ఎలాగైనా సరే ఎలక్షన్స్ అన్నీ కూడాను చాలా ఎవరైతే మన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సజావుగా ఎన్నికలు జరిగే క్రమంలో దానికి గాను అందరూ కూడా హార్డ్ వర్క్స్ నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరి ఈ యొక్క పెదకాకాని రోడ్లో అగతవరపాడు విలేజ్ దగ్గర మన వాళ్ళు ఈ యొక్క వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంగా ఒక ఆటోలో 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ యొక్క డిపిఎల్ సరుకంతా కూడా పట్టుకోవడం జరిగింది. సుమారుగా 3 కేసులు నిండుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 143 బాటిల్స్, దరిదాపుల్లో 8 లీటర్లు వస్తుంది, 26 లీటర్ల మద్యం మనం సీజ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మొత్తం 4 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారణ చేస్తే ఇది గడ్డిపాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణం నుంచి సేకరించినట్లుగా తెలిసి వాళ్ళు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మేము ఈ ఆఫీసర్లందరూ కూడాను చాలా కమిట్మెంట్ తోటి అంకిత భావంతో ఈ యొక్క మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి మద్యాన్ని, అలాగే అక్రమంగా సేల్ చేస్తున్నటువంటి మద్యాన్ని సీజ్ చేసే దానిలో భాగంగా చాలా హార్డ్ వర్క్ నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడాను మద్యం సీజ్ చేసిన దాన్ని కూడాను కంపారిజన్ చేసి చూస్తూ ఉన్నాం. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఉన్నప్పటికి కూడాను ఈ మద్యం యొక్క ప్రభావం అనేది ఇల్లీగల్గా ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ బయట నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఏదైతే అక్రమంగా తరలించబడి వాటి ద్వారా మరి ప్రలోభానికి గురి చేయడం కానీ లేదంటే అధిక రేట్లకు అమ్మడానికి కానీ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి గాను అందరూ కూడా కోరుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా నెహ్రూ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి 4 వ్యక్తులు కూడాను మన గుంటూరులోనే నెహ్రూ నగర్ ఏరియా వాళ్ళు అక్కడ అధిక రేట్లకు అమ్మడానికి గాను వీళ్ళు మద్యాన్ని తీసుకెళ్ళినట్టు మనకు తెలిసింది. ఇందులో ఈ యొక్క గవర్నమెంట్ అవుట్లెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడాను వ్యక్తి వెళ్తూ పొల్యూడ్ అయ్యి వాళ్ళకి సప్లై చేసినందుకు గాను వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా ఇందులో ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉన్నా కూడాను మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ముందుగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వీటి విలువ సుమారుగా ఆటోతో పాటు ఈ యొక్క మద్యం విలువ మొత్తం 2,20,000 రూపాయలు ఉంటుందని చెప్పేసి మనం తెలియజేస్తాం. ఉన్నాయండి, 5 మంది మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. అవి కూడా వెరిఫై చేస్తాం. సుమారు 7 మీద అయితే 4 కేసులు దాకా ఉన్నాయి. ఇంకా అదర్స్ మీద ఇంకా ఏమైనా ఉన్నాయో అవి కూడా వెరిఫై చేస్తాం. ముఖ్యంగా వైన్ షాపుల్లో చేసే స్టాఫ్ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అవును, అందులో వాళ్ళని కూడా లాక్ వచ్చేసామండి. ఇందులో ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి స్టాఫ్లో చర్యలకి మేము రాస్తున్నాం. అలాగే ఎక్సైజ్ వారికి అధికారం ఉంది. మద్యం షాపుల్లో ఉన్నటువంటి ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించే దానికి గాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో వారికి కూడా మేము లెటర్ పెట్టి రిపోర్ట్ రాయించడం జరుగుతుంది. వారి మీద చర్యలు తీసుకుని మేము అఫీషియల్గా కూడా మేము చూపిస్తాం. అరెస్టులు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కాకుండా వారి మీద అదనంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఎక్సైజ్